కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థుల గెలుపుకు ఉపయోగపడతాయని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని సుజనా చౌదరి అంటున్నారు. తాను గెలిస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెబుతున్న సుజనా చౌదరితో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అత్యంత కీలకమైంది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నాయకులు సుజనా చౌదరి గారు పోటీ చేయబోతున్నారు. ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ప్రచారం ఎలా ఉంది, ప్రజా స్పందన ఎలా ఉంది వివరించడానికి మన దగ్గర సుజనా చౌదరి గారు ఉన్నారు. సార్, ఎలా ఉంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల స్పందన? బ్రహ్మాండంగా ఉందని నా అభిప్రాయం. ప్రజలు మాత్రం బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ తరఫున క్యాండిడేటు అంటే నన్ను భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కింద తెలుగుదేశము జనసేన మద్దతుతో నేను కంటెస్ట్ చేయడం అయినాక మీరు ఇప్పుడు చెప్పిన కీలక నియోజకవర్గంగా తయారైనందుకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ప్రజల మద్దతుతో గెలిచి వస్తాం మేము. సార్, ఇప్పుడు సుజనా చౌదరి గారు విజయవాడ పశ్చిమకు వచ్చారనేసరికి అందరు అంచనాలు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు ఏ విధంగా రీచ్ అవుతారు? మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? భగవంతుడి ఆశీస్సులతో ప్రజల దేవులతో డెఫినెట్గా బ్రహ్మాండమైన అఖండ మెజారిటీతో గెలిచి వస్తాం మేము. భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధికి గుర్తు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగైతే డబుల్ ఇంజన్ సర్కారు 2014 నుంచి 18 వరకు నడిచిందో ఇప్పుడు కూడా మళ్ళీ ఆ మంచి రోజులు రాబోతున్నాయి. అట్లాగే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు నాది మన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం వరకు డబుల్ ఇంజన్ లాగా దూసుకుపోతాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంత ప్రయారిటీ లేదు అనుకున్న నేపథ్యంలో సుజనా చౌదరి గారు విజయవాడ బరిలో దిగారు, పశ్చిమ నియోజకవర్గంలో దిగారు. ప్రజల అంచనాలని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు? ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఏ విధంగా మీరు సార్థకత చేయబోతారు? మీరు అన్నది బీజేపీకి ప్రయారిటీ లేదన్న ప్రశ్నను నేను ఆమోదించను. ఎందుకంటే బీజేపీ ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు. సమయాన్ని బట్టి మిత్రధర్మం పాటిస్తూ కలిసి పనిచేద్దామని మా అధిష్టాన వర్గాలు డెసిషన్ తీసుకున్నాయి. కాబట్టి బ్రహ్మాండంగా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. బీజేపీ అంటే అభివృద్ధి. భారతదేశం మొత్తం మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోకే ఒక గొప్ప దేశం కింద ఈరోజు గుర్తించబడింది. మనం ఇంతకుముందు డెవలపింగ్ నేషన్ అనేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు డెవలప్డ్ నేషనల్ స్టేజ్కి వచ్చాం మనం, వికసిత భారత్ అని. యువకులకి అనేక అవకాశాలు కల్పించడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు కానీ, స్టార్టప్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో కల్లా పెద్ద పార్టీ అయింది. మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. భారతదేశంలో సరే ఏకైక జైంట్ పార్టీ ఇది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. గత 6 సంవత్సరాల నుంచి ఆ మోడీ గారి పరిపాలనా విధానాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. గత 5 సంవత్సరాల్లో 22 ఎంపీలు వాళ్ళు గెలిచారని పేరే కానీ మొక్కకి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోయారు. నడుస్తున్న ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయలేకపోయారు. ఒక్క ఎంపీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అడిగిన పాపాన పోలేదు. సార్, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో అంటే ముఖ్యంగా 10 ఏళ్ళు ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక ప్రాజెక్టులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినాయి. విద్యా సంస్థలు కానీ, ఎయిమ్స్ కానీ, ఇట్లాంటివన్నీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓటు బ్యాంక్గా మార్చుకునే విషయంలో బీజేపీ వెనకబడింది అనే అభిప్రాయం ఉంది. ఏకీపిస్తారా? అభిప్రాయం వాళ్ళకు ఉండుండొచ్చు. మొదట 4 సంవత్సరాల్లో ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అతి తక్కువ సమయంలో చట్టంలో ఉన్నాయి కానీ, చట్టంలో లేని కానీ చేసిన దాఖలాలు లేవు. కానీ భారతీయ జనతా పార్టీ రాజకీయంగా పెరగలేదు అని అనుకుంటే కనపట్టలేదు అది. కానీ స్లీపర్ సెట్స్ లాగా భారతీయ జనతా పార్టీ రాజకీయంగా పెరుగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు మిత్రధర్మంతో చేయాలని 10 కాలాల పాటు ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అధిష్టానం డెసిషన్ తీసుకుంది. కాబట్టి డెఫినెట్గా కలిసిమెలిసి మేము పనిచేస్తాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీసీలు, మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు. మైనార్టీలు బీజేపీకి ఎంతవరకు సహకరించే అవకాశం ఉంది? ఉత్తరప్రదేశ్లో కూడా మైనార్టీస్ ఉన్నారు. అలాంటి సమస్య ఏమీ లేదు. మోడీ గారు మైనార్టీస్కి ఏం చేశారనేది కూడా నేను విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను స్వతహాగా మత ప్రాతిపదిక మీద
కుల ప్రాతిపదిక మీద ప్రజాస్వామ్యంలో నాయకత్వం రాకూడదు, సమర్థత సామర్థ్యంతోనే ప్రజానాయకులు అవ్వాలని నమ్ముకుని ఉన్నాను. నాకు ఇది మంచి అవకాశం కల్పించింది మా భారతీయ జనతా పార్టీ అధిష్టానం. విజయవాడ వెస్ట్లో భారతదేశంలో ఉన్న అన్ని కులాలు, అన్ని సంస్కృతులు, అన్ని మతాలు అందరూ ఉన్నారు. వాళ్ళందరితో మమేకమయ్యి మంచి ఓటు పర్సంటేజ్ తెచ్చుకోగలనని నమ్మకం ఉంది మా పార్టీకి. ఇప్పుడు మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సుజనా చౌదరి గారి దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఒక్క 10 రోజులు అయితే టోటల్గా డీటెయిల్స్ అన్నీ ఇవ్వగలను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే తెలుసుకుంటున్నాను కొండ ప్రాంతంలో సమస్యలు ఏంటి. ఆ మొత్తం పశ్చిమ ప్రాంతం విజయవాడ నడిబొడ్డు అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ అవ్వాల్సినంత అవ్వలేదని మాత్రం క్లియర్గా కనపడతా ఉంది. అనేక విషయాల్లో అభివృద్ధి చేయటానికి అవకాశాలు ఉన్నాయి. దాని మూలాన నాకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను ఎంత త్వరగా వెళ్ళి దూకి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే దాని మీద ఉన్నాను నేను. విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని మీకు కొన్ని సవాళ్ళు విసిరారు. వాటికి ఎప్పుడు సమాధానం చెప్పబోతున్నారు? అతనికి నేను ఎప్పటికీ సమాధానం చెప్పను. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేని వ్యక్తితో ఎందుకు ఇవన్నీ ఇంకా వదిలేసేయండి. అతను రిటర్న్ ఆఫ్ కేసు అది. సుజనా చౌదరి గారికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ప్రజలు ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెబుతారు? ప్రజలకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అభివృద్ధి కోసం నేను ఇంతకుముందు చేసింది కానీ 12 సంవత్సరాలు నేను రాజ్యసభ మెంబర్గా 300 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తానికి ఏం చేశానో ప్రజలకి తెలియపరిచి ఇప్పుడు నా యొక్క ఉద్దేశాలు ఏమిటి, నా చరిత్ర ఏమిటి అంతా కూడా చెప్పి డెఫినెట్గా వాళ్ళ మన్నన పొంది ఓట్లు సంపాదిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటం, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చి తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీ ఖాతాలో జమ చేస్తానని సుజనా చౌదరి పేర్కొన్నారు. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.